వాతావరణ సమతుల్యత కోసం కాలం చెల్లిన వాహనాలు స్క్రాపింగ్ చేసి కొత్త వాహనాలకు రాయితీ పొందండి. సిద్దిపేట జిల్లా రవాణా అధికారి కొండలరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చందాపూర్ శివారులో అంబర్ ఎంటర్ప్రైజెస్ పేరిట 2వ స్క్రాపింగ్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించే క్రమంలో కాలం చెల్లిన వాహనాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పాత వాహనాలు తొలగింపుతో రహదారుల భద్రత మెరుగుపరిచి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు. అయితే కాలం చెల్లిన వాహనాల తొలగింపులో ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు కల్పిస్తుండగా ద్విచక్ర, త్రిచక్ర, 4 వీలర్, భారీ వాణిజ్య వాహనాలను అధికృత ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ ద్వారా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వెహికల్ని డిపాజిట్ చేశారని చెప్పేదాన్ని సిఓడి అంటారు. సో ఈ సిఓడి ఇచ్చిన తర్వాత ఈ సిఓడిని కొత్త వాహనంలో కొంటూ ఉంటే కదా అక్కడికి తీసుకెళ్ళి దాన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు 2 లాభాలు ఉంటాయండి. మళ్ళీ అక్కడ మీరు ఒకవేళ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్లు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇది కాకుండా ప్రతి వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ కూడా, అంటే హుండై కావచ్చు, మారుతి కావచ్చు, టొయోటా కావచ్చు, ఏ ఇతరత్ర ఇండిగో, టాటా వాళ్ళు కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళందరూ కూడా మీకు 3 to 4% యాక్చువల్గా వాళ్ళ కాస్ట్ను, అంటే లక్షకు 3 నుంచి 4,000 రూపాయలు తగ్గించింది. మీరు 10 లక్షలు కొన్నారంటే 30-40,000 రూపాయలు తగ్గించే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం రోడ్ ట్యాక్స్లో కూడా సిగ్నిఫికెంట్గా గవర్నమెంట్ కూడా మనకు కంట్రిబ్యూట్ చేస్తారు. సో రోడ్ ట్యాక్స్లో ఉండే బెనిఫిట్, వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చే బెనిఫిట్, మేము స్క్రాప్ ఇచ్చే విలువ 3 తీసుకొని కొత్త వెహికల్ మీద నువ్వు రాయితీ తీసుకొని, ఇప్పుడు మన పాత వెహికల్స్ చూసుకుంటాం యాక్చువల్గా చాలా పొల్యూషన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూల్ ఎకానమీ తక్కువ ఉంటుంది. ఇది చూస్తుంటారు, కార్ ఉందనుకోండి 10 కిలోమీటర్లు వచ్చే కూడా ఉంటాయి, 20-22 కిలోమీటర్లు వచ్చే వాహనాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్త వాహనం తీసుకొని ఆ ఇంధనం సేవ్ చేస్తూ కాలుష్యం తగ్గిస్తూ నువ్వు డబ్బులు మిగిలించుకునే పద్ధతి. ఢిల్లీలో ఏం చేశారంటే ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్రోల్, డీజిల్ కూడా ఏమైనా పరిస్థితి గవర్నమెంట్ నిర్ణయం చేసింది. మీరు వెళ్ళి ఒకవేళ పెట్రోల్ బంక్లో ఆ వయసు దాటిన వెహికల్స్ తీసుకెళ్లారంటే మీకు పెట్రోల్, డీజిల్ లేరండి. అటువంటి పరిస్థితి మన దగ్గర వస్తే మనము కాలుష్యాన్ని నివారించే బాగా అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ సహకరించాలి. అట్ ద సేమ్ టైం ఈ పత్రికా రంగంలో ఉన్న ఏ ప్రతినిధులైనా కూడా యాక్చువల్గా దీనిని అది ఎప్పుడు కూడా పాత వాహనాలు కాబట్టి ప్రమాదానికి గురవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని 15 ఏళ్ళు దాటిన వాటిని లేదా కండిషన్ వరస్ట్గా ఉన్న వాటిని తప్పకుండా స్క్రాప్ చేయాలనే ఒక పాలసీ పెడుతున్నారు. దానికి సంబంధించిన సెంటర్